నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ. సో ఫ్రెండ్స్, నేను శ్రీ కుమ్మరి లక్ష్మీ మట్టి గణేష్ వాళ్ళ వర్క్ షాప్ కి వచ్చిన. మన డాన్ అని ఉన్నాడు ఇక్కడ, డాన్ కళాకార్ వర్క్ షాప్. సో ఇది 3rd ఎపిసోడ్ అనమాట. లోపలికి వెళ్దాం. అండ్ ఇక్కడికి వచ్చి కూడా సుమారు ఒక 15 రోజులు అయిపోయింది. సో డీటెయిల్ గా అయితే మనం ఒక్కొక్క విగ్రహం చూసుకుందాం. చాలా మంది అడిగినుండే మట్టి గణపతుల అప్డేట్ కావాలనేసి. సో చలో లోపలికి వెళ్దాం అన్న. మరి చలో ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితే లాస్ట్ చూడాలి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, శ్రీ కుమ్మరి లక్ష్మీ మట్టి గణేష్ వాళ్ళ వర్క్ షాప్ లోపల పోయే ముందు మళ్ళీ మీ అందరికైతే ఒక్కసారి లొకేషన్ చెప్తాను. ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే నాగోల్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత మనకు పిల్లర్ నంబర్ 822. సో అక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఒక 300 మీటర్స్ లోపల రాగానే రైట్ సైడ్ లో భయ్య వాళ్ళ వర్క్ షాప్ ఉంటుంది. దానన్న నమస్తే. నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వస్తున్నాను ఇక్కడ. భయ్య వాళ్ళు కూడా వచ్చారు. అన్న అందరికి నమస్తే, రామ్ రామ్. జమల గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప, మంగళమూర్తి. సో అన్న ఎక్కడి నుంచి వస్తారు మీరంతా? యాదగిరిగుట్ట. జమల లక్ష్మీ నరసింహస్వామికి. సో ఫ్రెండ్స్, భయ్య వాళ్ళు అయితే ఇక్కడ వాళ్ళ స్వామివారి విగ్రహం బుక్ చేయడానికి అయితే వచ్చారు అనమాట. లాస్ట్ టైం ఎక్కడ తీసుకురానా? ఇక్కడనేనా? గ్రేట్, ఎకో ఫ్రెండ్లీ, సూపర్ సూపర్. సో మీరు అందరూ మళ్ళీ మీకే క్లాప్స్ కొట్టుకోవాలి ఒక్కసారి. సూపర్, కొట్టాలి క్లాప్స్ గట్టిగా. ఎకో ఫ్రెండ్లీ చాలా తక్కువ మంది పెడతారు, దాంట్లో భయ్య వాళ్ళు అనమాట, ఫ్రమ్ యాదగిరిగుట్ట. డాన్ భాయ్, మరి లాస్ట్ టైం కి ఈ టైం కి తేడా అయింది వర్క్ లా? మరి అప్డేట్స్ ఏమున్నాయి? చాలా వరకు బుకింగ్స్ వచ్చినాయి ఈ ఆర్కేమి ద్వారా వీడియో చూసి. సో మేము బుకింగ్స్ కూడా ఆపేయడం జరుగుతుంది. ఓకే, దాదాపు మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నా ఆ టార్గెట్ మనం రీచ్. అవును, మీరు లాస్ట్ టైం June 30 తర్వాత బుకింగ్స్ తీసుకొని అన్నారు, కస్టమైజేషన్. సో ఆ విధంగానే మనకు చాలా మంది కస్టమైజ్ వచ్చింది. యాదగిరిగుట్ట నుంచి మిత్రులు కూడా రావడం జరిగింది. ఓకే, మంచి కస్టమైజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అన్న చెప్పాలి మరి ఈ మట్టి గణపతుల గురించి. ఇది మనకు 4 feet అనమాట, 3.5 feet అనమాట. ఇది మన ఇక్కడనే హైదరాబాద్ లో తయారు చేసినవి. ఓకే, యాక్చువల్ ఏంటంటే ఇదల్లా మనం హోల్సేల్ కి ప్రైజెస్ పెట్టినాం, హోల్సేల్ ప్రైజెస్. ఓకే, ఇది మార్కెట్ లో అందరికన్నా ఇక్కడ మనకు తక్కువ ఉంటది. ఓకే, కంపారిజన్ కూడా చేయొచ్చు. ఓకే, చిన్న గణేష్ లో ఒక 2-5 రూపాయలు ఎక్కువ ఉంటది, కానీ పెద్ద గణేష్ లో దాదాపుగా 1000-2000 రూపాయలు ఇక్కడ తక్కువ ఉంది. ఓకే, మీరు అదే బయట మార్కెట్ లో చూస్తే ఎక్కువ కనబడుతుంది, ఎక్కువ రేట్లు కనబడతాయి. మరి ఇక్కడ మొత్తం ఎన్ని మోడల్స్ ఉన్నాయి? ఏ సైజ్ లో ఉన్నాయి? 50 మోడల్స్ ఉన్నాయి. 4 ఇంచుల నుంచి 3.5 ఫీట్లు, 4 ఫీట్లు, 5 ఫీట్లు కూడా హోల్సేల్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి హోల్సేల్ తీసుకునే వాళ్ళు ఒకసారి ఈ రేట్లను అబ్జర్వ్ చేయండి. ఓకే, సో కాబట్టి మన దగ్గర ఇవల్ల చాలా రకాల డిజైన్స్ కూడా రావడం జరిగింది. ఓకే, ఇవల్ల కూడా మనం మార్కెట్ లో పెట్టేసినాం. ఇప్పుడు కొన్ని వెళ్ళి అక్కడక్కడ వెళ్ళిపోతున్నాయి, అనంతపూర్ డిస్ట్రిక్ట్ వెళ్ళినాయి, బెంగళూరు, ఇట్లా ఎక్కడికి లాంగ్ వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు. ఫస్ట్ లోకల్ వాళ్ళు ఏంటంటే బోనాల పండుగ అయిపోయినాక చిన్న కదులుతారు ఈ సండే నుంచి. అంతేనా? ఓకే, సో మీరు బయట తీసుకునే దానికన్నా ముందు ఇక్కడ ఒక్కసారి చూస్తే మీకు రేట్లు అనేది అర్థమవుతుంది. ఓకే, సో డాన్ భాయ్, మరి బుకింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? బుకింగ్ మన సండే నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, దాదాపు కస్టమర్స్ కూడా రావడం జరుగుతుంది, చిన్న వాటిని కూడా ఆర్డర్ ఇచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇవే మోడల్స్ ఇంకా మన కొత్త మోడల్స్ ఏమైనా వస్తాయా? వస్తున్నాయి, ఆర్కే చాలా వరకు కొత్త వస్తున్నాయి. ఇంకా 4-5 బండ్లు వస్తున్నాయి. ఓకే, రన్నింగ్ లో పోతున్నాయి, వస్తున్నాయి. ఫుల్ క్వాలిటీ ఉంటాయి మా దగ్గర. ఓకే, మీరు ఒకసారి వచ్చి చూడొచ్చు ఇక్కడ. మరి మన మినిమం ఆర్డర్ ఉంటుంది అన్న, ఇన్నే తీసుకోవాలి, ఇంత బిల్లింగ్ చేయాలనేసి? అలాంటిది ఏం లేదు మన దగ్గర. మినిమం ఏంటంటే ఒక 5000 నుంచి స్టార్ట్ చేస్తాం. 5000 మినిమం ఆర్డర్? 5000 నుంచి చేస్తాము. ఓకే, మీకు ఎన్ని లక్షల మాలైనా మనం ఇవ్వగలం. ఓకే, మరి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విగ్రహాలు ఉన్నాయన్న, 9 inches ఉంది, దాంట్లో ఒక 100 తీసుకోవాలా, 50 తీసుకోవాలి, ఏమైనా ఉంటుందా? టార్గెట్ ఏం లేదు మనకు. ఒక 5000 దాటి ఉంటే మనకు రీజనబుల్ గా హోల్సేల్ ఇవ్వగలుగుతాం. ఓకే, గ్రేట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు భయ్య వాళ్ళ వర్క్ షాప్ లో అయితే మనకు వినాయకుని విగ్రహాలు మట్టివి కోల్కతా కాన్సెప్ట్ లా హోల్సేల్ లో కూడా స్టార్ట్ అయిపోయినాయి బుకింగ్స్. సో డిస్ప్లే పైన నంబర్ కి అయితే మీరు కాల్ చేయండి అండ్ డైరెక్ట్ వచ్చేసేయండి. డిస్క్రిప్షన్ లో అన్న వాళ్ళ లొకేషన్ కూడా ఉంటుంది. సో నంబర్స్ వచ్చేసి 9493603059, ఇంకొక నంబర్ 9014235473. శ్రీ కుమ్మరి లక్ష్మీ మట్టి గణేష్. సో ప్రైస్ లిస్ట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. అండ్ కస్టమైజేషన్ కూడా చేపిస్తారు అన్న వాళ్ళు. సో భయ్య వాళ్ళ కూడా కస్టమైజేషన్ అనమాట. అన్న మీ అసోసియేషన్ పేరు? త్రిశూల్ యూత్. గ్రేట్, హర హర మహాదేవ్. సో భయ్య వాళ్ళు అయితే మొత్తం మన శివుని భక్తులు అనమాట, త్రిశూల్ యూత్. సో చెప్పాలన్నా, పోయినసారి అయితే మనం ఇక్కడ ఈ లైన్లో విగ్రహాలు లేకుండే. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారి గజరాజ్ అండ్ స్వామివారి తొడపైన ఇక్కడ ఎవరు వస్తారన్నా? ఇది చిన్న బందర్ కోతి అన్న. కోతి. ఓకే, ఆక్సిజన్ 2O అంటారు దీన్ని. ఆక్సిజన్ 2. ఓకే, ఇది మనం స్పెషల్ ఇక్కడ ఒక 2 బుక్ చేయడం జరిగింది. ఓకే, ఎక్కడ పోతానో? లోకలా నాన్ లోకలా?
ఇక్కడనే లోకలేనా? ఫిలిం నగర్ పోతుంది. ఫిలిం నగర్. ఓకే. ఇంకొకటేమో ఇక్కడ మన ఏది తెనాలి చైతన్య గారు అని మార్కెట్ లో గ్రేట్ అన్న. తెనాలికి వెళ్తుంది, ఇంకోటి ఫిలిం నగర్ అన్న. మరి ఈ విగ్రహం గురించి చెప్పండి అన్న. ఇది కూడా ట్రెండింగ్ గణేష్ అనమాట. లాస్ట్ ఇయర్ ట్రెండింగ్ గణేష్. ఓకే. గజరాజ్ గణేష్ స్టైల్ లో ఉంటుంది. ఓకే. ఇది కూడా గజ మహారాజ్ గణేష్ అనమాట. గజ మహారాజ్. ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు గజరాజ్ ఫేస్ ఉంది అనమాట. ఒరిజినల్ ఎలిఫెంట్ ఫేస్, రెండే చైర్లు ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ లో వస్తుంది. ఇది ఎక్కడ పోతుందన్న? ఇది విజయనగరం పోతుంది. విజయనగరం. వావ్, చాలా దూరం అన్న. గ్రేట్. మరి విజయనగరం అంటే చాలా దూరం. అవును, చాలా దూరం నుంచి వస్తారు ఆర్కే నా దగ్గర. ఎందుకంటే తెనాలి, గుంటూరు, విజయనగరము, చిలకలూరుపేట, చాలా దూరం నుంచి రావడం జరుగుతుంది. ధర్మవరం, అనంతపూర్ డిస్ట్రిక్ట్. ధర్మవరం నుంచి రావడం నటరాజ్ టైప్ లో. ఇది నటరాజ స్వామి. సో ఇది మినీ ఖైరతాబాద్. ఇప్పుడైతే ఏదైతే లైవ్ గా మన ఖైరతాబాద్ లో చేస్తారో అదే ఖైరతాబాద్ స్టైల్ లో ఇప్పుడు ఇక్కడ చేయడం జరిగింది. 3 తలలు ఇక్కడ స్వామి వారికి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మూషక్ మహారాజ్. అక్కడనేమో వేరే గణేష్ పెట్టడం. ఇక్కడ మేము స్టైల్ ఏం చేసినాం అంటే ఎలుకలను పెట్టడం. మూషక్. ఇదో డిఫరెంట్ గణేష్ అనమాట. బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి యాక్చువల్ గా ఏంటంటే ఈ సంవత్సరం వీళ్ళు బోడుపల్లు చంద్రశేఖర్ గారు అనేటువంటి కళ్యాణ కార్యక్రమం అనేటువంటిది ఒకటి పెట్టుకోవడం జరిగింది. వినాయకునికి కళ్యాణ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఉపవాసం ఉంటూ ఈ పని చేయడం జరుగుతుంది. ఇక్కడ తయారు ఎప్పుడైందో వాళ్ళు అక్కడ ఉపవాసం చేసుకుంటూ ఇక్కడ పని చేయించుకుంటున్నారు. ఇక్కడ అనేది విగ్రహం బోడుప్పల్కి వెళ్తుందా? బోడుప్పల్. ఇది కూడా మన దాంట్లో ఈ సంవత్సరం స్పెషల్. చాలా బాగుందన్న. సో అన్న ఇది చాలా పెద్ద సింహం మీద కూర్చున్నట్టు. పైన నరసింహస్వామి తలలు. ఇది మల్కాజ్గిరి పోతుంది అన్న వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గర తీసుకోవడం జరిగింది. చాలా పెద్ద ఉంది. ఎంత ఉంటుంది అన్న హైట్? 12 feet ఉంటది. 12 feet అన్న. మరి ఎట్లా వస్తున్నాయి సార్ మోడల్స్? ఎట్లా వస్తున్నాయి కొంచెం చూపిస్తారా? ఇంకా ఇవి వల్ల చేసేటి ఉన్నాయి, ఇప్పుడు ఒక్కసారి చూసుకుందాం. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు డిజైన్. వావ్, జగన్నాథ్, జై జగన్నాథ్ అని తప్పకుండా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. నెక్స్ట్ చూద్దాం. ఇది ఇంకొక. ఓకే. వీణా వాయిస్తున్నాడు ఇక్కడ. చాలా బాగుంది, బ్యూటిఫుల్. చూపెట్టన్నా, ఇంకా డిజైన్ చూపెట్టండి. ఓకే, సూపర్. కమలం పువ్వు. ఈ విధంగా చాలా మంది మనకు కస్టమైజ్ రావడం జరిగింది. చాలా హ్యాపీ మనకి. ఎందుకంటే అన్న మంచి చేస్తాడు అవుట్పుట్ అనేటువంటిది వాళ్ళకి చాలా మందికి లాస్ట్ ఇయర్ అర్థమైంది. సో ఇయర్ వాళ్ళు ఎలాంటి మాకు ఇట్లా వస్తుందా అట్లా వస్తుందా అనే డౌట్ లేకుండా డైరెక్ట్ అన్న మా కస్టమైజ్ తీసుకోండి అని చెప్పడం. గ్రేట్ అన్న. మరి మళ్ళీ ఆక్సిజన్ గణేష్ చేస్తున్నట్టు ఈసారి? అవునండి, ఇది మళ్ళీ ఈసారి ఆక్సిజన్ గణేష్ చేయడం జరిగింది. గ్రేట్, చాలా బాగుంది అన్న. ఇంకొకటి కూడా చేయాలి, 2 ఆర్డర్ వచ్చినాయి అన్న. మరి ఇది చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇప్పుడు మన షెడ్ లో అన్నిటి పెద్ద విగ్రహం ఇదేనా? అస్తినాపుర మహారాజా అని ఇది వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అస్తినాపూర్ కా మహారాజా. ఎంత అన్న హైట్ ఎంత ఉంటది? 12 feet దగ్గర 12 feet. బాగుందన్న, బ్యూటిఫుల్. ఈ విధంగా డిఫరెంట్ ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్. ఓకే. ఇక్కడ కల్షాలు. డిఫరెంట్ చాలా డెవలప్మెంట్ అయింది. ఇంకొక 15 రోజులు అయితే మా వర్క్. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటారు కదా, అన్న వాళ్ళు అయితే సార్ స్పెషల్ విగ్రహాలు చేస్తున్నారు. సో ఏదైతే మనకు భక్తులు ఇక్కడ ఫోటో డిజైన్ ఇస్తారో దాని ప్రకారం అయితే మన డాన్ అన్న ఈసారి చేసిస్తుండ అనమాట. అండ్ అన్న, ఈ స్వామివారికి సంబంధించిన ఆభరణాలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ వర్క్? చిన్న డిజైన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. బ్యాక్గ్రౌండ్ కు ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మేము ఓన్ హ్యాండ్ మేకింగ్ ద్వారానే చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. సో చాలా బాగుంది అన్న. అన్ని కూడా దాదాపుగా ఈ లైన్ మొత్తం కూడా కస్టమైజ్ చేయడం జరిగింది. ఇదంతా కస్టమైజేషన్. లైన్ మొత్తం కస్టమైజ్. వెనకాల మీ డిజైన్ ప్రకారమా? ముందు మాకు నచ్చిన స్టైల్లో మేము చేయడం జరిగింది. ఓకే. సో సుమారు మీరు కస్టమైజేషన్ మరి ఇప్పటికి ఎన్ని తీసుకురానా? దాదాపు 20 వరకు కస్టమైజ్ చేయడం. 20. తమ్ముడు ఎక్కడి నుంచి వస్తారు? వనపర్తి. లాంగే, చాలా లాంగ్. గ్రేట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ స్వామివారికి సంబంధించిన ఏదైతే బాడీ ఉంటుందో ఇట్లా మనకైతే వరిగడ్డితోనైతే ప్రిపేర్ చేస్తారనమాట. ఇది చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మన రాధాకృష్ణ బాల్ గణేష్ రాయ్పూర్. సో మంచి ఫేస్ కట్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపు కూడా మనం సేమ్ అదే స్టైల్లో చేయడం జరిగింది. గ్రేట్ అన్న. ఫినిషింగ్ అనేటువంటిది వస్తుంది. ఇది బుకింగ్ అయిపోయిందన్న? మరి కాలేదు, ఇంకా చేయలేదు. ఓకే. చాలా ట్రెండ్ అవుతుందన్న తీసుకున్న వాళ్ళు. ఫినిషింగ్ అయినాక అర్థమవుతుంది. ఓకే. ఇది బాల్ గణేష్ నల్గొండ. ఇంకొక బాల్ గణేష్ నల్గొండ. ఇది మార్కెట్ రోడ్ నల్గొండ. చాలా బాగుందన్న. సరే, మరి ఈ స్మాల్ సైజ్ లా ఆల్రెడీ మనకైతే కలకత్తా గణపతులు మీరు హోల్సేల్ లో ఇస్తున్నారు. ఈ
గడ్డి గణపతులు ఉన్నాయి కదా, గడ్డితో చేసే గణపతులు, ఇవి ఏ సైజ్ ఉంటాయి స్టార్టింగ్ హైట్? మనకు 6 feet నుంచి 12 feet వరకు ఇక్కడ చేయడం జరుగుతుంది. 6 to 12 feet. 6 to 12 feet చేయడం జరుగుతుంది. ఓకే ఓకే అన్న. మనకి ఏంటంటే 8 feet 9 feet ఈ విధంగా ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంది అనమాట. అండ్ కొంచెం ముందుకు వెళ్దాం అన్న. ఎప్పుడు వచ్చినా గానీ మన షెడ్ లోపల పాములు ఎక్కువ కనిపిస్తాయి అన్న. అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ అట్లా ఉంటాయి అనమాట. కొంచెం కలర్ బాగా కలర్ ఉంటది. ఓకే, కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటాయి, చేస్తాము అవి కూడా చేయడం జరిగింది. సో ఈసారి సుమారుగా మనకు అన్ని కలుపుకొని కస్టమైజేషన్ తోని ఈ గణపతులు ఎన్ని ఉన్నాయి అన్న ఈ వినాయకుల్లో? 100 క్రాస్ అవుతున్నాయి. ఓకే అన్న, మరి ఇక్కడ స్వామివారికి మంచి 6 pack ఉన్నది వినాయకునికి. ఇది ఎవరి డిజైన్? మీ ఓన్ డిజైనా? బాగా హైలైట్ అవుతుంది. ఎంత ఉంటది అన్న హైట్? ఇది 9 feet ఉంటుంది. 9 feet హైట్. ఓకే, చాలా బాగుంది అన్న. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకు పికాక్ అన్న, హంసనా? హంస టైప్. మరి అన్న మరి కలరింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న? సింహం. ఇక్కడ చూసుకోవచ్చు సింహం దంతాలు కూడా చాలా షార్ప్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, నైస్ బ్యూటిఫుల్ ఫినిషింగ్ అన్న. మరి ఈ విగ్రహము మనము నిమజ్జనం చేస్తే ఎంతసేపట్లో కరుగుతుంది? ఒక హాఫ్ అన్ అవర్ లో కరిగిపోతుంది. హాఫ్ అన్ అవర్. స్టాండర్డ్ ఉంటది. ఓకే, పోతే ఎంత దూరం పోతే ఏమైనా అవుతుందా అండి? ఎంత దూరం కాదు, ఇది లాస్ట్ చెన్నై కూడా పోవడం జరిగింది. చెన్నై ఈసారి కూడా చెన్నైకి పోతాయి. అంతేనా? దూరం పోతున్నాయి. అందరూ అనుకుంటారు మట్టే కదా ఇరిగిపోతాయి కదా అని. ఎలాంటి ఇరిగిపోయేటటువంటిది ఏం లేకుండా మంచి టెక్నాలజీ ప్యూర్ మట్టితో చేయడం జరిగింది. సో మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే ఓకే, కూడా నెంబర్ 1 అవుట్ పుట్టింగ్ చేయడం జరుగుతుంది. బాంబే మ్యాట్ ఫినిషింగ్ చేయడం జరుగుతుంది. మ్యాట్ ఫినిషింగ్. ఓకే, మ్యాట్ ఫినిషింగ్ చేయడం జరుగుతుంది. ఓకే అన్న, మరి ఇప్పుడు ఇక్కడ ఇంకా మనకి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి బుకింగ్ అవైలబుల్? ఇంకా నా దగ్గర ఒక 25-30% బుక్ అయినట్టు. ఓకే, ఇంకా మన దగ్గర 70% ఉంది. ఇంకా మనకు 9 weeks ఉన్నాయి. అంటే 9 సండేలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ 9 సండేల్లో ఖచ్చితంగా కూడా అన్ని బుక్ అయిపోతాయి. యా, సుమారు ఈ రోజు నుంచి చూసుకుంటే ఈ రోజు డేట్ వచ్చేసి 1 July 2025 అండ్ టైం వచ్చేసి మనకైతే ఇప్పుడు 5:22 అవుతున్నది. సో ఎగ్జాక్ట్లీ ఇంకా 57 days ఉంది ఫెస్టివల్ కి. సో అన్న మరి లాస్ట్ ఇయర్ తోనే కంపేర్ చేసుకుంటే ఈసారి మీకు ఎట్లా అనిపిస్తున్నది? అంటే ఈ ఇయర్ ఏంటంటే కొంచెం ఇంకా అప్డేట్ కావడం జరిగింది. కస్టమైజ్ ఎక్కువ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో లాస్ట్ ఇయర్ కి ఇయర్ కూడా ఫినిషింగ్ లో కొంచెం డిఫరెంట్ తీసుకురావడం జరిగింది. ఓకే, కొన్ని వేరే హారాలు, కలకత్తా పేపర్ హారాలు కాకుండా మట్టిలోనే హారాలు చేయడం, ప్లస్ ఇంకోటి కొంచెం బాంబే సంబంధించిన కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చి టచ్అప్ చేయాలని ఆలోచన చేయడం. ఓకే, కొంచెం లైటింగ్ తక్కువ ఉంది ఫ్రెండ్స్, అయినా కానీ మీకు అయితే చూపిస్తాను. అవుట్పుట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ మీరు సర్పాలు కూడా చూసుకోవచ్చు. స్పెషల్ గా ఈ సర్పాలు కూడా వీళ్ళైతే చేయితో చేశారు అనమాట. ఫస్ట్ చేయితో చేసుకుని ఒక చిన్న డైతో తయారు చేసుకొని ఇట్లా ఫిక్స్ చేస్తారు అనమాట. సో సర్పాలు కూడా మామూలుగా ఇట్లాంటి ఫినిషింగ్ అయితే నేను ఇంతకు ముందు ఎక్కడ చూడలేదు. చాలా బాగుందన్న. ఓకే, సో అన్న మొత్తానికైతే మీ దగ్గర కలకత్తా చిన్న మట్టి గణపతులు, అదే విధంగా మనకైతే కస్టమైజేషన్ కూడా చేస్తారు. అండ్ మీ నాలెడ్జ్, మీ ఇష్టంతో కూడా కొన్ని విగ్రహాలు చేస్తున్నారు. చాలా బాగుందన్న. ఇప్పటి వరకు మీరు ఇన్ని విగ్రహాలు చేశారు కదా, మీకు ఏ విగ్రహం బాగా నచ్చింది? నాకు అన్ని విగ్రహాలు నచ్చుతాయి. ఎందుకంటే మనం చేసేటటువంటి విగ్రహం ఏ స్టైల్ అనేది కాదు. మా దగ్గర ఉన్నటువంటి కళ ఏంటంటే ఫేస్ లో ఒక స్మైలింగ్ ఉంటది, గణేష్ స్మైల్. ఫేస్ లో ఒక డిఫరెంట్ ఉంటది అనమాట. అవును, వేరే గణేష్లు వేరు, మా దగ్గర ఉన్నటువంటి గణేష్లు వేరు. అవును. సో మీరందరూ కూడా ఇవాళ తయారైన కూడా వచ్చి చూడండి అన్న. ఈసారి అయితే మీరు బాల్ గణేష్ అని ఒక 5-6 చేస్తున్నారా? లేదు, ఒక 3 చేయడం జరుగుతుంది. 3 అయితే ఆర్డర్ వచ్చినాయి, 3 చేయడం జరిగింది. ఓకే, డిఫరెంట్ చేయడం జరిగింది. అన్ని పోతాయి, 100% పోతాయి. ఎందుకంటే మేము చేసే ఫినిషింగ్, మేము చేసే స్టాండర్డ్ చాలా మందికి నచ్చడం జరిగింది. చాలా మంది కూడా ఈకో ఫ్రెండ్లీ వాడాలి, ఈకో ఫ్రెండ్లీ పెట్టాలి అన్నటువంటి ఆలోచన కూడా పబ్లిక్ రావడం జరుగుతుంది. ఓకే, మనం ఏదైతే పర్యావరణాన్ని కాపాడుకుంటామో మనని కూడా పర్యావరణం అనేటువంటిది కాపాడుతుంది. అవునన్నా. సో దయచేసి అందరూ కూడా మనం ఇలాంటి ఫెస్టివల్లో కూడా మనం పర్యావరణాన్ని కాపాడాలంటే మట్టి గణపతులని పూజించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది. చలో, థ్యాంక్ యూ అన్న. సో విన్నారు కదా ఫ్రెండ్స్, డాన్ కళాకార్ మన డాన్ అన్న అయితే నేచర్ ఫస్ట్, మనము నేచర్ని కాపాడుకుంటే నేచర్ మనల్ని కాపాడుకుంటుంది. సో మామూలుగా మనకైతే మహాభారతంలో ఉంటుంది కదా, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం కాపాడుకుంటే ధర్మం మనం కాపాడుతుంట. అట్లనే నేచర్ మనం కాపాడుకుంటే నేచర్ మనం కాపాడుతుంది. నేను చెప్పే మాట కాదు, ప్రజెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే మాట చెప్తున్నాడు. పర్యావరణం మనం కాపాడితే మనని పర్యావరణం కాపాడుతుంది. ఎగ్జాక్ట్లీ, ఇది సత్యము. మనం ఏంటంటే ఫెస్టివల్ టైంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎస్. సో విన్నర్ గారు ఫ్రెండ్స్, భయ్యా దగ్గర అయితే ఆల్మోస్ట్ ఆల్
ఒక 30 విగ్రహాలు కూడా కస్టమైజేషన్ ప్రకారం అయితే చేస్తున్నాను అనమాట. అది కాకుండా ఒక 60 నుంచి 70 విగ్రహాలు కూడా అయిన డిజైన్తోనైతే చేపించిండు. అదేవిధంగా మనకైతే చిన్న విగ్రహాలు రైట్ ఫ్రమ్ 4 ఇంచెస్ టు 14 ఫీట్ వరకు అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ మన శ్రీ లక్ష్మీ మట్టి గణేష్ డాన్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ నుంచి. మళ్ళీ కలుద్దాం. మంచి మనకైతే వినాయకునికి సంబంధించిన మేకింగ్ వీడియోస్ కూడా వస్తాయి. సో థ్యాంక్స్ లాట్ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, హర హర మహాదేవ్.